నమస్కారం డాక్టర్ సతీష్ గారు. నమస్తే అండి. పిల్లల్లో ఫోకస్ అనేది ఎక్కువసేపు ఉండదండి. అంటే ఇట్స్ లైక్ ఏమంటారంటే జనరల్గా మనం మాట్లాడుతున్న సీతాకోక చిలుకలాగా వాళ్ళకి నచ్చిన ప్రదేశాల్లోకి వెళ్ళిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, ఒక చోటు ఉండదు. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. అంటే జనరల్గా పిల్లల మనస్తత్వం ఎక్కడైనా అంతేలేండి. అంటే మిగతా ఆస్పెక్ట్స్లో కూడా జనరల్గా మీరు అతనికి ఇష్టమైన పనిలో కూర్చోబెట్టినా కూడా కొంతకాలం అయిన తర్వాత నాకు వద్దు బోర్ కొట్టింది అంటాడు. అంటే ఇప్పుడు ఏదైనా అంటే ఆటలు కానీ ఇంకోటి కూడా అంటే జనరల్గా కొంత అయినప్పుడు మళ్ళీ కొత్తగా ఏదైనా అంటే వాళ్ళు క్యూరియస్గా ఉంటారండి. కాబట్టి ఇంకొక దాంట్లో ఇంకోటి ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు, ఫోకస్డ్గా ఉంటారు. కొంచెం పెద్ద అయిన తర్వాత స్టడీస్లో జనరల్గా ఫోకస్డ్గా ఉంటారండి. మన స్టడీస్ పర్స్పెక్టివ్లోకి మనం మాట్లాడుకున్నట్లయితే ఫోకస్ అని జనరల్గానంటే ఫోకస్ అనేది కాన్సన్ట్రేషన్ చేయడం అనేది ఏదైతే ఉంటుందో చాలామంది చాలా రకరకాలుగా అనుకున్నప్పటికీ కూడా నేను ఎట్లా చూస్తానంటేనంటే, నేను చిన్నతనంలో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఈ సర్కస్ చేస్తారు కదా, ఈ స్టిక్ అది పట్టుకుని రోప్ మీద నడుస్తారు. అవును, నేను కూర్చుని చూశాను చిన్న, ఏంటి ఇలా నడుస్తున్నారు, అలా ఎంత ఒక్క సెకండ్ కూడా మైండ్ ఇంకొకటి థింక్ చేయకూడదు అంతే కదా. ఇంకో థాట్ వచ్చిందంటే మైండ్లో పడిపోతారు కదండి, అంతే కదండి. అంటే జనరల్గా అంటే హ్యూమన్ మైండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కంటిన్యూస్గా మనం ఒక పని చేస్తున్నప్పుడు 2-3 ఆలోచిస్తూ ఉంటాం మనం జనరల్గా, ఎవరైనా అంతే, మీరైనా నేనైనా. వాడు చూస్తే మీరు అసలు కొంచెం తేడా వస్తే పడిపోతారు కదండి. అంటే అలాగే ఇప్పుడు మీరు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ తీసుకున్నారనుకోండి, భూతద్దం అంటారు కదా, ఒక వైట్ పేపర్ కింద పెట్టి మీరు గ్లాస్ పట్టుకుంటే మీరు హ్యాండ్ షేక్ చేస్తే కింద ఫైర్ అవ్వదండి, అది కొంచెం షేక్ చేసినా కూడా మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయగలదండి. అంటే ఫోకస్ యొక్క పవర్ అది. అంటే ఫోకస్డ్గా ఉంటే ఆ పేపర్ను కూడా కాల్చేస్తుంది. అవును, ఫోకస్ లేదనుకోండి కొంచెంగాను మీరు గంట కాదు రోజంతా పట్టుకోండి పోతుంది. అంటే ఫోకస్ అనేది, కాన్సన్ట్రేషన్ అనేది అవసరాన్ని బట్టి వస్తాయండి మనకి మనుషులకైతే. మర్డర్ చేసేవాడికి ఫోకస్డ్గా ఉంటాడు, క్రైమ్ చేసేవాడు ఇంకొక ఆలోచన రాదంటాడికి. ఎందుకని వాడు మర్డర్ చేయాలి ప్లాన్ చేసుకున్నాడు, వాడు కసిగా ఉన్నాడు, కోపంగా ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు అవకాశం గురించి. మీరు ఏం చెప్పిన ఎండ్ అంటారు అసలు, మీరు ఏం చెప్పిన ఎండో అసలు ఎక్కించుకోడండి మైండ్లో ఒకడు. ఆ ఫోకస్ ఎందుకు వచ్చింది అంటే అవసరం నేర్పించింది. క్రైమ్ చేసినప్పుడు ఫోకస్ ఎందుకు వచ్చింది, అవసరం నేర్పించింది. ఉద్యోగంలో బాస్ తిట్టి సాయంత్రం కల్లా ఈ పేపర్ ఇవ్వకపోతే కుదరదంటే ఫోకస్ ఎందుకు వచ్చింది, అవసరం నేర్పించింది. మామూలుగా ఉండడు, చక్కగా ఏదో మొబైల్ వేసుకుని కూర్చుంటాడు. ఇప్పుడు మీ దాంట్లో ఉన్నారనుకోండి చాలామంది ఎంప్లాయీస్, అందరూ ఫోకస్గా ఎందుకు పని చేస్తారు, అవును, అవసరం మీరు బిల్డ్ చేశారనుకోండి అడిగి చేస్తాడు, లేకపోతే చేయటండి. అందువల్ల ఏంటంటే ఫోకస్ అన్న పదాన్ని నేను ఎట్లా చూస్తానంటే, ఏంటి సార్, అవసరాన్ని బిల్డ్ చేస్తే ఆ అవసరాన్ని మీరు సిచ్యువేషన్ క్రియేట్ చేశారనుకోండి, తప్పదు అన్న సిచ్యువేషన్ అవతలకి మీరు క్రియేట్ చేస్తే పని చేస్తారు. లేదంటే ఉద్యోగం పోద్ది అని మనం చెప్పక్కల, ఇండైరెక్ట్గా మీరు ఆ ఫియర్ బిల్డ్ చేశారనుకోండి పని చేస్తాడు. అలా చేస్తే ప్రెజర్ ఎక్కువైపోద్ది, ఫ్రెండ్లీ వాతావరణం ఉండదు, అంటే హార్డ్గా ఉంటారు అన్నది డిఫరెంట్ సైడ్ ఆఫ్ ది కాయిన్ అది. బట్ అది లిమిట్ దాటకుండా చేయించుకోవడం అనేది అదే కదా టెక్నిక్ అనేది, బాసు మెకానిజం అదే కదా. అంటే తెగకూడదు దారం కానీ లాగాలి. సో ప్రాబుల్ ఏంటంటే స్టూడెంట్స్ ఫోకస్ అనే పర్స్పెక్టివ్లో మీరు చూసుకున్నట్లయితే, ఫోకస్ అనేది ఏంటంటే పిల్లవాడు మైండ్ సీరియస్నెస్ అయిపోతే ఫోకస్ వస్తుంది. మైండ్ సీరియస్గా లేని వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఫోకస్గా చదవమని, ఫోకస్గా ఉండమని మీరు 100 సార్లు చెప్పినా ఆడు ఉండడు. మైండ్లో సీరియస్నెస్ లేదు కదా. ఇది అంటే కావాలి అన్న డిజైర్ని కానీ మీరు బిల్డ్ చేస్తే, ఇప్పుడు ఒక పిల్లవాడు ఉంటాడండి, ఎవడో ఒక టీనేజ్ కుర్రోడు ఏదో ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. అప్పుడు దాకా పొద్దున్న 5 లెగడు, పొద్దున్న 5 గంటలకు అమ్మాయి లేచి ఏ ట్యూషన్కి వెళ్తున్నాడు అనుకోండి, లేచిపోయి పొద్దున్న 4 గంటలు లేచిపోయి బట్టలు వేసుకుని 5 కూర్చుంటాడు. లేకపోతే అవతల పొమ్మన్నా కూడా లేదు, చాలా ఫోకస్గా ఉంటాడు. మళ్ళీ రేపు ఎల్లుండ అవతల లేదు, మా పేరెంట్స్ చూస్తే ఇబ్బంది పడతారు, తప్పు ఇలా చేయకూడదు అని ఎన్నిసార్లు చెప్పిన ఇటు మాత్రం అనుకుంటారా. ఫోకస్ ఎలా వచ్చింది అడిగి, అక్కడ అవసరం అంటే అంటే డిజైర్ అవసరం అంటాం కదా. కానీ ఇక్కడ పదం ఏంటంటే ఆ పర్స్పెక్టివ్లో ఆడి డిజైరు, వాడి బలమైన కసి, బలమైన కోరిక ఆడి చేత పనిచేస్తుంది. ఇగో ఉండదు. మామూలుగా ఎవడన్నా తిడితే ఊరుకోడు, నన్ను తిడతావేంటి నువ్వు అంటాడు. మీరు వెళ్ళి తిడితే ఊరుకోడు మీ ఫ్రెండ్, అమ్మాయి 10 సార్లు చీ కొడితే ఊరుకుంటాడు, మళ్ళీ వెళ్తాడు. అంటే ఫోకస్ని పిల్లల్లోకి మీరు తీసుకురావాలి అంటే మైండ్లో సీరియస్నెస్ ఫస్ట్ బిల్డ్ చేయాలి వాడికి. మీరు చదువు యొక్క అవసరం ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు చదవాలి, చదివితే ఏమవుతుంది అన్న పాయింట్ చివరిదాకా అర్థమయ్యేలా చెప్పాలి అతనికి. చెప్పిన తర్వాత తెలియకుండానే మైండ్లో సీరియస్నెస్ పెరుగుతూ ఉంటుంది. సీరియస్నెస్ పెరిగిన తర్వాత దట్ ఈస్ కాల్డ్ సింగిల్ మైండెడ్నెస్ అంటారు. అంటే ఒకే దాని మీదకి ఎనర్జీ రావాలి. అంటే ఫోకస్ అంటే లాజికల్గా చెప్పాలంటే అదర్ వే రౌండ్లో ఆల్ ఎనర్జీస్ ఒక చోటకి రావడం అంటే అంతే కదా. అంతే, అన్ని ఎనర్జీస్
ఒక బాస్కెట్లోకి వస్తే అడికి ఫోకస్ వచ్చినట్టు. కాన్సన్ట్రేషన్. మీరు ఒకే బాస్కెట్లో కాకుండా 4-5 బాస్కెట్లో వేసి ఈడు ఫోకస్గా లేడు అంటే ఆడు వేయలేదు కదా, అందులో ఒక దాంట్లో వేయలేదు కదా. మీరు చేయవలసిన పని ఏంటి, అన్ని ఎనర్జీస్ని వాడి మైండ్లో ఉన్న బాడీలో ఉన్న కణాలో బ్లడ్డో లేకపోతే ఆడికి ఉన్నటువంటి ఎనర్జీస్ని ఒక చోటగా తీసుకురాగలిగే విధంగా మీరు మైండ్ని ట్రైన్ చేస్తే, వాడి మైండ్ని కానీ కన్విన్స్ చేస్తే, మీరు రోడ్డు పక్కన డ్రైనేజ్ పక్కన ఎయిర్పోర్ట్లోనో ఎర్ర బస్సులోనో లేకపోతే రోడ్డు మీద మోటార్ సైకిల్ మీద ఉన్నా మీరు డ్రైవ్ చేస్తే వెనకాల కూర్చున్నా కూడా ఫోకస్ వస్తాడు, పుస్తకం చదువుతాడు. సినిమా హాల్లో లైన్లో టికెట్ బుకింగ్లో నుంచున్నా కూడా, చెమట పట్టేస్తున్నా కూడా పుస్తకం చదవగలడు. సో ఫోకస్ అనేది ఆ ఇంపార్టెన్స్, ఆ అవసరాన్ని మనం అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్తే ఎలాంటి విద్యార్థి అయినా ఫోకస్ పెట్టేస్తారండి. అలా పెట్టగలిగారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది సాధించగలుగుతున్నారు తప్ప, మిగతా అంటే సాధించిన విద్యార్థికి సాధించని విద్యార్థికి తేడా ఏంటంటే వీడు ఫుల్ ఫోకస్డ్గా సింగిల్ మైండ్గా చదివాడు, చదవలేదు అంతే తప్ప వాడికి ఎబిలిటీ తక్కువ ఉన్నట్టు ఏం కాదు కదండి. ఎలా సార్ అంటే ఒక్కొక్క విద్యార్థిని ఫోకస్డ్ మోడ్లోకి తీసుకువెళ్ళాలి అని అంటే ఎటువంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి? వాడికి మనం చెప్పేది ఎప్పుడంటే, ఒక పని చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నా మీకు తెలియాలి కదా. ఫోకస్ కావాలంటే ఫస్ట్ మీరు పని చేస్తున్నారంటే, నాగరాజు గారు మీరు మోటార్ సైకిల్ వేసుకుని లేకపోతే కారు వేసుకుని రండి అన్నాను కాదా, ఎందుకో చెప్పకపోతే మీరు ఎందుకు వస్తారా? చెప్పిన తర్వాత కూడా మీకు అది ప్రయారిటీ లిస్ట్లో ఉండాలి కదా. చెప్పినంత మాత్రం రావాలని కూడా రూల్ లేదు. నేను చెప్పిన పని పెద్ద మీకు అనిపించలేదు అనుకోండి, లేదంటే నాకు వేరే ఉందంటే సతీష్ గారు మనం మళ్ళీ చూద్దామంటే మీరు ఫుల్ ప్లెడ్జ్డ్గా కన్విన్స్ అయ్యి దిస్ ఈజ్ మై ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటేనే కదా మీరు నా దగ్గరికి వస్తారు ఈ మూమెంట్ ఆఫ్ టైంలో. అంతే కదా, వేరే పని ఏం లేక కాదు కదా, అందరికీ పని ఉంటుంది. అంటే విద్యార్థికి మనం చెప్పేటప్పుడు ఒక పని చేసినప్పుడు అది ఎందుకు చేస్తున్నాము అన్నది అర్థం అవ్వాలి. రెండోది ఆ చదువు విషయం మనం మాట్లాడుకొస్తున్నప్పుడు చదువుతున్నప్పుడు అది అర్థం అవ్వాలి. అడికి పొరపాటునది అర్థం కాలేదనుకోండి, అడికి ఫోకస్ పెట్టలేడు. మీరు ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x³/3 అన్నారనుకోండి, అది ఎందుకు వాడతాం, అది దేనికి వాడుతున్నాం ఇంటిగ్రేషను, ఈ ఫార్ములా ఎవడ కనిపెట్టాడు, అసలు దీని పరిస్థితి ఏంటి, దీన్ని ఎందుకు మనం చదువుతున్నాం అన్న దానికి అడికి ఆన్సర్ రావాలి. ఎస్, ఈ ఇంటిగ్రేషన్ ఈ పర్పస్లో దీన్ని ఇవాల్వ్ అయింది, దీన్ని వాడి మనం రేపొద్దున ఫ్యూచర్లో దీన్ని అప్లై చేసి ఇలాంటి కన్స్ట్రక్షన్స్ లేకపోతే ఇలాంటిది డే టు డే లైఫ్లో మనం వాడి మనం చేస్తామని మీరు ఏదో రకంగా కొంత కనెక్ట్ చేస్తే ఎస్ కొంత క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. క్యూరియాసిటీ ఉన్నవాడికి సీరియస్నెస్ ఉంటుంది, ఫోకస్ ఉంటుంది. ఏంటి అంతే కదంటే, మీరు యాక్సిడెంట్ అయిందనుకోండి వెళ్ళి మీరు వద్దన్నా కూడా ఫోకస్గా చూస్తారు, ఏం జరిగింది ఇక్కడ అని చూస్తారు. అంటే ఆ క్యూరియాసిటీ మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళింది. అంతే 10 మంది కొట్టుకుంటారనుకోండి, మీరు వెళ్తారు, అది ఏం జరుగుతుందో బాబా అలా ముందు ఒకసారి వెళ్తే. సో క్యూరియాసిటీ వల్ల రావాలి కాబట్టి అది బిల్డ్ చేయడానికి పాఠం చెప్పినప్పుడు టీచరు చెప్తున్న పాఠం అర్థం అవుతుందా అని పిల్లవాడిని అడగాలి మీరు ఫస్ట్. అర్థం కాకపోతే అటు ఫోకస్ పెట్టడు. మీరు ఎన్ని తిట్టండి పెట్టడాడు. మనకి అంటే మీరు వెళ్తున్నారు మోటార్ సైకిల్ మీద, ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు అంతే. అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు. సార్ డ్రైవ్ చేస్తున్నారంటే చేస్తున్నానండి, వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నావు తెలీదు. ఎక్కడికి వెళ్తున్నానో ఎందుకు వెళ్తున్నానో మీకు తెలియనంత వరకు మీకు అసలు అయోమయంగా ఉంటుంది పరిస్థితి. సో పిల్లల్లో ఏంటంటే మాస్టర్ చెప్పిన పాఠం అర్థం అవుతుందా లేదా, అర్థం కాకపోతే ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయండి. అవును, మీరు రూట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్ని మీరు అడ్రస్ చేయకుండా ఫోకస్ లేదంటే ఎట్లాగా, అంతే కదండి. రూట్ లెవెల్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ నిజంగా ప్రాక్టికల్గా అతనికి అర్థమవుతుందా లేదా, ఒకటి ఎందుకు చదువుతున్నాడో అర్థమయ్యేలాగా అతనికి చెప్పాలి, అతని ఎబిలిటీని అతనికి చెప్పాలి. అట్లాగే అవసరమైతే ఒకవేళ ఏదైనా ఫోకస్ సరిగ్గా లేకపోతే కాన్సన్ట్రేషన్ తప్పేస్తూ ఉంటుంది. 1 గంట చదువుతాడు లేగాలి, 1 అరగంట చదువుతాడు లేచి పక్కకి వెళ్ళాలి. ఆ కాన్సన్ట్రేషన్ ఎప్పుడైతే మీకు తప్పుతుందో, మీకు ఇది ఏదైతే వస్తుందో అది అడ్రస్ చేయాలంటే కొంత కౌన్సిలింగ్ అనేది డెఫినెట్గా ఉంటుందని అందరూ తల్లిదండ్రులు చెప్పలేరు కదండి. డెఫినెట్గా ఎవరైనా మాలాంటి వ్యక్తులు కానీ కొంచెం అవగాహన ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర తీసుకెళ్ళినట్లయితే ఫోకస్ ఎందుకు జరగట్లేదు అన్నది రీజన్ ఐడెంటిఫై చేయాలి కదండి. సో అలాంటి రీజన్స్ ఎవరైనా కొంచెం తెలిసినటువంటి వ్యక్తులు, అవగాహన ఎడ్యుకేషన్ మీద కెరీర్ మీద ఉన్నవాళ్ళు ఆ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాలంటే స్టెప్ బై స్టెప్, ఒకేసారి రాదు కదండి. మీరు 4 ఏళ్లలో 3 ఏళ్లలో లేని ఫోకస్ ఒకేసారి రమ్మంటే ఎవరికి రాదు కదా. అవునవునండి, ఎవరికి రాదు కదండి. డెఫినెట్గా దాన్ని కానీ ప్రాపర్గా మనం అడ్రస్ చేయగలిగితే, ఆ ఎనర్జీస్ని ఒక చోటకు కానీ మనం తీసుకురాగలిగితే డెఫినెట్గా మనిషి ఏదైనా చేయగలడంటే. ఫోకస్ ఉంటే మనిషి మర్డర్ చేస్తాడు హ్యాపీగా, ఇబ్బంది ఏం లేదు, దొంగతనం చేస్తాడు, అన్నీ చేస్తాడు. సో కాకపోతే నెగిటివ్ థింగ్స్ని మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళ ఉన్న మెంటల్ స్టామినాని ఫోకస్ని మీరు కానీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది ఫోకస్ తెలుస్తుంది మీకు. నెగిటివ్ థింగ్స్ చేసే వాళ్ళకి ఫోకస్ ఎక్కువ ఉంటుంది. మీరు చూడండి, లేకపోతే వాళ్ళు ఆ పని చేయలేరు కదండి, అంత ధైర్యంగానే చేయలేరు, అంత దీని కింద కూడా చేయలేరు. కాబట్టి ఫోకస్ని మనం డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తూ ఇవి మనం అనుకున్నటువంటి పాయింట్లు కానీ జాగ్రత్తగా చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఫోకస్ని మనం కాన్సన్ట్రేషన్ మనం డెఫినెట్గా మనం పెంచొచ్చండి. అంటే ఒక చోటకు తీసుకురావాలి మైండ్ని,
అటు ఇటు డివేట్ కాకుండా Yes. ఆ వేవింగ్ అవ్వకూడదు, అంతే కదండి, పర్పస్ అదే కదండి. దానికి కొంచెం ఎలాంటి మెథడ్స్ ఏదైనా మనం ఫాలో అయ్యి కొంచెం ఎవరైనా తెలిసిన వ్యక్తుల దగ్గర కౌన్సిలింగ్ కానీ తీసుకున్నట్లయితే డెఫినెట్గా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సతీష్ గారు. థ్యాంక్ యూ అండి.